శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం బూర్జా మండలం కొల్లివలస గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన పశు వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యమని చెప్పారు. మెట్రైటిస్ అని యానిమల్స్ కూడా ఉన్నాయి సార్. అటువంటి బాగా ఎనిమిక్ అయిపోయింది సార్. అటువంటి వాటి కూడా సపోర్టివ్ థెరపీగా కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇస్తాం సార్. ఎవరు ఉన్నారా రైతులు? వాళ్ళు దొరికిద్దాం. ఎందుకంటే అది కంపు పశువులు కూడా తినలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి కమిషన్ల కోసం ఆ రోజు పాలని ఆ రోజు ఒక చెత్త దానిని కొనుగోలు చేసి కంపెనీల దగ్గర కమిషన్లు దండుకొని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభలో కూడా ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నవ్వలేరు. అంటే ఇది ఈరోజు మనం అందిస్తున్నటువంటి ఫీడు, గతంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న ఫీడు రైతులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నాణ్యమైనటువంటి ఫీడు ప్రతి ఒక్క రైతు అడుగుతున్నాడు, ఇంకా మాకు సప్లై చేయండి, మాకు అందించండి, మాకు ఇంకా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆ రోజుల్లో ఆర్ఎస్కేల్లో ఎవడు తీసుకెళ్ళక మూలన పడి కంపు కొట్టు. అంటే ఈ ప్రభుత్వం పశుగణన పోషించాలి, పశుగణాభివృద్ధి పెరగాలి, రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగాలి, రాష్ట్రంలో పాలు తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. ఈరోజు మహిళలు ఉన్నారు. మనం చాలా మంది మహిళలకి నెలసరిలు వస్తాయి. ప్రతి నెల రక్తం విపరీతంగా పోతుంటుంది. కొంతమందికి అనేక గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి కొంతమందికి ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం రక్తహీనత. రక్తహీనత ఎందుకు వస్తుంది? సరైనటువంటి పోషకాహారం తినం, పోషకాలు ఇచ్చేటటువంటి పాలు తాగం, పోషకాలు ఇచ్చే గుడ్ ఫ్యాట్ ఇచ్చేటటువంటి పెరుగును వాడడం. దాని ద్వారా మహిళల్లో కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. మనకు 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం ఏదైతే వసూలు చేస్తున్నామో అందులో నుంచి కొంత అమౌంట్ని 50,000 వరకు ఈ పశు వైద్య శిబిరాలు నిర్వహించి రైతులకి ఉచితంగా పశువులకు కావాల్సినటువంటివి అందించాలనేటటువంటి కార్యక్రమం మన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కమిటీ పరిధిలో 2 దగ్గర ఏర్పాటు చేశాం. ఒకటి సర్వజ్ఞుల మండలంలో చేశాం, రెండవది మన బూర్జి మండలంలో నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఒక్కసారి చూస్తే మంత్రిగా ఉన్నంత వరకు అంటే ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగిన ముఖ్యమంత్రి, ఒక నేర స్వభావం కలిగినటువంటి ముఖ్యమంత్రి, సొంత బాబాయినే మర్డర్ చేయించినటువంటి ముఖ్యమంత్రి, తండ్రి మరణం వెనక కూడా ఎన్నో అనుమానాలు క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి ఒక వ్యక్తి. అలానే సాక్షులను లేకుండా చేయడంలో దిట్ట అయినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందంటే, గడిచిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు కనీసం పశుగణన పెంచాలనే ఆలోచన కూడా చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి.